కాదు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. ఒక చెయ్యి ప్రశ్నిస్తూనే ఉంటుంది ఎప్పుడైనా కానీ. అన్యాయం జరిగిన వాళ్ళకి, తర్వాత ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకు పోరాటం జరగదో, మద్దతు దక్కదో అక్కడికి వెళ్ళి మీరు పోరాడండి. ఒక కులము, ఒక మతము పునాదులపై దేశాన్ని నిర్మించలేరని దాదాపు 75 సంవత్సరాల కిందనే చెప్పారు. ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క పెరిగిన విధానము, ఆయన జీవన విధానము, ఆయన జీవితము కనుక ఒకసారి చూస్తే కుటుంబం కంటే కూడా, తనకంటే కూడా దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు. అది తెలుసుకోవాలంటే ఒక రాజ్యాంగ రచన చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒక పక్క కుమార్తెలు కుమారులు చనిపోతున్నారు, ఒక పక్క సతీమణి చనిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు ఎవరున్నా, ఏ మానవ మాత్రుడు ఉన్నా కానీ రాజ్యాంగ రచన చేయలేకపోతారు. ఆయన దాన్ని ఒక సవాల్గా తీసుకున్నాడు. నేను లేకపోతే నా దేశము, నా దేశ ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏమవుతారు? చాలా మంది ఇప్పుడు పెద్దలు చెప్పారు ఒక మాలా మాదిలకు మాత్రమే దేవుడు అని. అది తప్పు, చాలా తప్పు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ ఒక దేవుడు వంటి వాడు. ఎందుకంటే మనకి ఈరోజు అనుభవిస్తున్న ఏ ఫలమైనా కానీ, మనం ఈరోజు ఉన్న రాజ్యాంగంలో ఏదున్నా కానీ, వ్యవస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఒక రాష్ట్రపతి వ్యవస్థ కానీ, ఏదున్నా కానీ ఆయన రచన వల్లనే జరిగింది. ఒక కులానికి, ఒక వర్గానికి కూడా చేయలేదు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ ఇట్లా కూడా రిజర్వేషన్ ఇచ్చాడు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు. దశాబ్దాలుగా కులతత్వంతో నశించిపోతున్న భారతాన్ని కొత్త వెలుగులు చూపించడానికి రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చారు. లింగ సమానత్వం తెచ్చారు. అప్పటిదాకా మహిళలకు బయట ఉద్యోగం, ఇంటి నుంచి బయటకు పోవడానికి అర్హత లేదని చెప్పారు. అటువంటిది మహిళలు బయటకు వచ్చి చదువుకున్నారు, చదువుకొని విద్యావంతులైనారు, ఇప్పుడు కుటుంబాలను పోషించగలుగుతున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది పెద్దలు చెప్పారు రాజ్యాంగం రచన అనేది చాలా చిన్న విషయము, చాలా తక్కువ విషయం అనుకుంటున్నారు. కానీ ఆయన దాదాపు ఆ రోజులలో దాదాపు 70 సంవత్సరాల కింద ఒక 100 దేశాలు తిరిగి ప్రతి ఒక్క రాజ్యాంగంలో ఉన్న మంచి మంచి విశేషాలు, మనకి దేశానికి ఏది సరిపోతుంది, ఏది మన దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అన్న విషయాలు తీసుకొని రాజ్యాంగ రచన చేయడం జరిగింది. దాన్ని చేయడమే కాదు, దాన్ని రాజ్యాంగ సభలో చర్చించినారు. ఇది మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దేశం అభివృద్ధిలోకి వెళ్తుంది అని చెప్పేసి. ఈరోజు మనం పొందుతున్న ప్రతి ఒక్క చట్టం కానీ, ప్రతి ఒక్క వ్యవస్థ కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వం కానీ ఆనాడు ఆయన చేసిన కృషి. ఇంకొకటి, ఆయన ఒక రాజ్యాంగాన్ని ఒక్కటే రాయలేదు, ఆయన ఫైనాన్స్ సంబంధించిన బిల్స్ కూడా రాశారు, ఆర్థికవేత్త. ఆయన మూలంగానే దగ్గర 1935 ఏప్రిల్ 1 నాడు, ఇదే నెలలో ఏప్రిల్ 1 నాడు ఆర్బీఐ వ్యవస్థ అనేది వచ్చింది. ఆర్బీఐ వ్యవస్థ రావడం వల్ల ఈరోజు మన దేశంలో బ్యాంకులు ఏర్పాటైనాయి. తర్వాత జాతీయ బ్యాంకుల్ని నేషనలైజ్ చేయడం జరిగింది, అప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఉన్న వాటిల్ని. దాని ద్వారానే ఈరోజు ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతి చేసుకోవడము, దండలు వేయడము, ఫోటోలు తీయడము, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం కాదు. ఆయన చెప్పింది మన జీవితంలో చేసుకుంటే మన జీవితం ఇంకా ముందుకు పోతుంది. మనం మారితే మన గ్రామాలు మారుతాయి, మన పట్టణాలు మారుతాయి, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ, ఏదైనా తప్పుగా మాట్లాడితే అన్నదిగా భావించకుండా మాటలు స్వీకరించమని కోరుతున్నాను.